హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను పావ్ భాజీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఫస్ట్ వెజిటేబుల్స్ కట్ చేసుకున్న 2 ఆనియన్స్ అండి మీడియం సైజు, 4 టమాటా అండి మీడియం సైజు, 4 క్యారెట్ మీడియం సైజు అండి, పొటాటో 2 అండి పెద్దవి, 1 బీట్రూట్ అండి పెద్దది, పచ్చి బఠానీ మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చు అండి. నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. 1 క్యాప్సికమ్ అండి మీడియం సైజ్ సన్నగా కట్ చేసుకున్నాను అండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫస్ట్ కట్ చేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఫస్ట్ కుక్కర్ పెట్టుకోవాలండి. తర్వాత దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బటర్ కానీ నెయ్యి కానీ ఉంటే వేసుకోవాలండి. మా ఇంట్లో నెయ్యి ఉందండి, నెయ్యి యాడ్ చేస్తున్నాము. జీలకర్ర వేస్తున్నానండి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేస్తున్నాను. తర్వాత పావ్ భాజీ మసాలా యాడ్ చేయాలండి. టూ స్పూన్స్ పావ్ భాజీ మసాలా యాడ్ చేస్తున్నామండి. అది కొంచెం ఫ్రై అవ్వాలండి, మరీ ఎక్కువ అవసరం లేదండి, లేకపోతే మాడిపోతుంది మసాలా. తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేస్తున్నామండి. ఫస్ట్ టమాటా వేస్తున్నానండి. తర్వాత క్యారెట్, బీట్రూట్, పొటాటోస్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత పచ్చి బఠానీ యాడ్ చేస్తున్నానండి. తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మొత్తం బాగా కలుపుకోవాలండి. ఉప్పు కలిసే వరకు మొత్తం బాగా కలుపుకొని తర్వాత 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. పోసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలండి. మన కుక్కర్లో విజిల్స్ వచ్చే వరకు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దామండి. పక్కన ఒక కడాయి పెట్టుకున్నానండి. దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత క్యాప్సికమ్ వేస్తున్నానండి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, ముందే మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ని వేస్తున్నానండి. అవి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అయితే చాలండి, మరీ ఎర్రగా ఫ్రై అవసరం లేదు. చూసారండి, పచ్చి వాసన పోయింది. తర్వాత మనం పావ్ భాజీ మసాలా 2 స్పూన్స్ యాడ్ చేశానండి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అండి 2 స్పూన్స్. తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత కొత్తిమీర యాడ్ చేయాలండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, ఒకసారి కలుపుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. బాగా కలుపుకోవాలండి. తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నానండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్లో బాగా ఉడకాలండి మనం తయారు చేసుకున్న మిశ్రమం. చూసారండి, వెజిటేబుల్స్ బాగా ఉడికిపోయినాయి, 4 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని మనం తయారు చేసుకున్న మిశ్రమంలో వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి బాగా, ఆ వాటర్ కొంచెం ఇంకిపోయే వరకు. తర్వాత స్మాషర్ తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలండి. చూసారండి, 5 మినిట్స్ బాగా ఉడికించాము. తర్వాత స్మాషర్ తీసుకొని వెజిటేబుల్స్ అన్నీ బాగా స్మాష్ చేసుకోవాలండి. మెత్తగా అవ్వాలండి, గుజ్జులాగా స్లోగా మ్యాష్ చేసుకోవాలండి. చూసారండి, పావ్ భాజీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయాలండి. ఫుడ్ కలర్ యాడ్ చేసి కొంచెం బాగా కలుపుకోవాలండి. మన కలర్ కోసం వేస్తున్నామండి. సేమ్ బయట బళ్ళ మీద ఉండే పావ్ భాజీ లాగా కనిపించడానికి ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం. తర్వాత మనం పావుని తయారు చేసుకుందామండి. మన భాజీ రెడీ అయిపోయిందండి, కర్రీ పావ్ భాజీలోది. ఇప్పుడు పావు తయారు చేద్దామండి. తర్వాత పావు మనం రెడీ చేస్తున్నానండి. ప్యాన్ పెట్టుకొని బటరు, పావ్ భాజీ మసాలా వేసుకొని
కొత్తిమీర వేసుకొని పావుని వేడి చేసుకున్నామండి. ఇప్పుడు పావు భాజీని సర్వ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసారండి, ఎంతో టేస్టీ అయినా మన పావు భాజీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.